రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ఆదేశాలతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి ఇతర మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ 2 మేకా సత్యబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక నుండి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్య రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని అన్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని విశాఖ పోలీసులు తెలియజేశారు. ఉండేది ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మేము ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు, ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. యాంటిసిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు. అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనిషి ఎందుకో పనికి రాకుండా పోతాడు, చనిపోతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ నేను చాలామందిని చూసాము 30 ఇయర్స్కి 35 ఇయర్స్కే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు. మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీల్లో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి, సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అది. కాబట్టి ఇది ర్యాండమ్గా ఒకరోజు 8 o'clock, ఒకరోజు నైట్ 9 o'clock, ఒకరోజు నైట్ 11 o'clock, ఒకరోజు నైట్ 12 o'clock అట్లా ఉంటుంది. ఆ ప్లేసెస్ కూడా మేము ర్యాండమ్గా చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల తప్పనిసరిగా ఈ 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా 100 daysలో ఎంతో కొంత దీన్ని అరికట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. మంత్రి గారు అదే చెప్పారు, డీజీపీ గారు, అదేవిధంగా మా సిపి గారు, వీళ్ళందరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100 daysలో ఈ గాంజా సమస్య కొంతవరకు పోయిందనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది అటువంటి సంకల్పంతో పనిచేస్తాం. ఉండేది ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మేము ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు, ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. యాంటిసిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు. అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనిషి ఎందుకో పనికి రాకుండా పోతాడు, చనిపోతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ నేను చాలామందిని చూసాము 30 ఇయర్స్కి 35 ఇయర్స్కే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు. మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీల్లో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి, సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకుంటున్నాం.